అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాస్ కుకింగ్ అనుమా. ఈరోజు స్పెషల్ ఏంటంటే తందూరీ స్టైల్లో చికెన్, గ్రీన్ చికెన్ విత్ తందూరీ స్టైల్ విత్ తందూరీ మసాలా. ఓకే అండి, తో మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో దీనికంటే కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీస్ అండ్ ఇది వచ్చి జింజర్ అండి, ఒక 2 ఇంచెస్ అంత ఉంటుంది, ప్లస్ గార్లిక్, నిమ్మకాయ, సాల్ట్, ఇది తందూరీ మసాలా, ప్లస్ కర్డ్, ధనియా పౌడర్ కొంచెం వేస్తున్నాను ఎందుకంటే కొత్తిమీర వేస్తున్నా కాబట్టి, ధనియా ఒక 1/2 స్పూన్ అంతా, ప్లస్ టర్మరిక్ పౌడర్. ఓకే అండి, సో మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ చికెన్ వచ్చి నేను ఇలా తీసుకున్నానండి, ఇట్లా స్లిట్స్ పెట్టాను అన్నిటికీ. 3 లెగ్ పీసెస్ తీసుకున్నాను విత్ హిప్ బోన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం. దీంట్లో కొత్తిమీర విత్ ఇది అండి స్టెమ్తో వేసేసాను, మింట్ కూడా, పుదీనా, ఇది వచ్చి గార్లిక్ చూడండి మీరు, ఒక 8 క్లోవ్స్ ఉంటాయి, గ్రీన్ చిల్లీస్, జింజర్ కట్ చేసుకొని వేసుకున్నాము. ఓకే, ఇదంతా మనం మిక్సీ పడదామండి. మర్చిపోయాను, సాల్ట్ వేసేసాను దీంట్లోనే. ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ అంత కర్డ్ వేస్తున్నాను, ప్లస్ నిమ్మకాయ, ఒక 1/2 నిమ్మకాయ వేసేద్దాము. దీంట్లోనే వాటర్ పోసే అవసరం ఉండదు, ఇంకా మనం ఇవన్నీ వేసినామంటే వాటర్ పోసే అవసరం ఉండదు. సో ఈ సీడ్స్ తీసేసి నిమ్మకాయ వేసేద్దాము. మళ్ళీ వాటర్ పోసి అదంతా మళ్ళీ మెల్ట్ అయిపోయి జ్యూసీగా అయిపోతుంది. ఓకే అండి, 1/2 వెజ్ నిమ్మకాయ. ఇప్పుడు ఇదంతా మనం గ్రైండ్ చేసుకుందాం. ఇది మొత్తం మిక్సీ పట్టేసాం కదా, పట్టేసిన తర్వాత ఇగో ఇలా పేస్ట్ అయింది, మొత్తం వేసేస్తున్నాను. సో ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ కంపల్సరీ. యాజ్ సూన్ యాజ్ ఐ పోస్ట్ న్యూ వీడియో యూ విల్ గెట్ ఇట్. సో అండి, ఇది వేసేసి మొత్తం మనము మంచిగా దీనికి మిక్స్ చేద్దాము. తందూరీ మసాలా చెప్పాను కదా, ఇది ఒక 1 టీ స్పూన్ అంత ఉంటుంది, ధనియా పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్, పసుపు. దీంట్లో కొంచెం ఆయిల్ అండి, ఆయిల్ ఎందుకంటే మంచి మాయిస్ట్ అండ్ పీస్ అనేది చాలా మంచి మెత్తగా ఉంటుంది, అందుకనేసి ఆయిల్ మిక్స్ చేస్తున్నాను. టేబుల్ స్పూన్ అంతా ఉంటుంది, మంచిగా పెట్టాలని పట్టించాలి దీనికి. సో ఎంతమందికి చికెన్ బయట మనం తింటామనుకోండి, కానీ ఇంట్లో చేసుకొని తింటే అది ఇంకా బాగుంటుంది కదా, అందుకనేసి ఇంట్లో చేద్దామని, అందరికీ ఎవరికి అయితే నేర్చుకోవాలంటుందో అలాంటి వాళ్ళ కోసము ఈ రెసిపీ అండి. సో ఎంతమందికి ఇలా డిషెస్ ఇష్టమో ఇంకా ప్లీజ్ కామెంట్లు పెట్టండి. కామెంట్స్ పెట్టట్లేదు, నో కామెంట్స్ అట్ ఆల్. పర్సనల్ కామెంట్స్ పెడుతున్నారు కానీ పర్సనల్గా అవసరం లేదు, బికాజ్ పబ్లిక్కి తెలవాలి కదా ఏం కామెంట్స్ వస్తున్నాయో ఏంటో అని. సో దానికోసం. సో ఇలా మంచిగా మిక్స్ చేసి ఇలా పెట్టేసానండి. ఒక్క 1/2 అవర్ టైం ఉంటే 1/2 అవర్, ఇంకా టైం ఉంది అంటే మాత్రం ఒక 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసండి. డీప్ ఫ్రీజర్లో కాదు, నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా మ్యాగ్నేషన్ చేసి పెట్టండి. నేనైతే ఒక 1/2 అవర్ పెడుతున్నాను. ఓకే అండి, సీ యూ ఆఫ్టర్ 1/2 అవర్. ఓకే అండి, ఇది నేను 1/2 అవర్ మ్యాగ్నేట్ చేశాను. సో నౌ ఐ కెప్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేస్తున్నాను. ఓకే, డీప్ ఫ్రై కాదు కానీ షాలో ఫ్రై అయ్యేంత. సో చూడండి, ఇలా మొత్తం మంచిగా మసాలా అంతా పట్టింది చికెన్కి. ఫ్రిడ్జ్లో పెట్టాను నేను జరసేపు. సో మంచిగా మసాలా అంతా మంచిగా పట్టింది. సో ఇది మనము ఆయిల్ వేడి కాగానే వేసేద్దాం. ఈ మసాలా కూడా కొంచెం మనము ఫ్రై చేసి టర్న్ చేసుకున్నప్పుడు అలాగా కోట్ చేయొచ్చు మీద, కొంచెం ఎక్కువైనా నో ప్రాబ్లం. ప్యాన్ వేడి కాగానే వేసేద్దాం. సో కొత్త వాళ్ళైతే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి చెప్పండి.
చూడండి ఆయిల్ వేడి ఎక్కింది, మరి ఎక్కువ కొంచెం స్పేస్ చేసుకొని 3 ఒకటేసారి వేసేస్తే అయిపోతుంది కదా అని. సో ఇలాగా ఫస్ట్ మనం కొంచెం సిమ్లో పెడదాము, లోపల మసాలా కుక్ అయ్యేంత వరకు. మీడియం టు లోలో పెట్టి మనం ఫ్రై కానిద్దాం. దీన్ని క్లోజ్ చేసి ఫ్రై కానిద్దాం. చూడండి, ఒక సైడ్ ఫ్రై అయింది. ఆ కోటింగ్ అనేది వచ్చింది చూడండి, బ్రౌన్ కోటింగ్. మళ్ళీ మొత్తం సెట్ చేస్తాను ప్రస్తుతానికి, చూపిస్తాను ఇంకా. ఇదండి ఒక పీస్ తీసేసాను, ఎందుకంటే ఇది సరిగ్గా టర్న్ అవ్వట్లేదు దీంట్లో. ఇప్పుడు మనం కొంచెం హై టు మీడియం పెట్టి కుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఇంక ఇది ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయింది, ఇంకో సైడ్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. చికెన్ అయితే కుక్ అయిపోయింది, స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి. ఇది చూడండి, 2 sides ఇలా కుక్ చేశాను, చాలా మంచిగా ఫ్రై అయింది. ఈ మధ్యలో కొంచెం ఈ పార్ట్ ఉంటుంది కదా, దీనికి సరిగ్గా కుక్ అవ్వలేదు అనే డౌట్ ఉంటే మనం ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ ఉంటుంది కదా ఇది వేసేసి కుక్ చేయొచ్చు, ఆటోమేటిక్ కుక్ అయిపోతుంది. సో చాలా మంచిగా ఫ్రై అయిందండి. పీస్ అనేది బోన్ నుంచి వచ్చేస్తుంది చూడండి ఇలాగా. సో చాలామంది ఏంటంటే ఇది ఇట్లా మొత్తం గ్రిల్ చేసిన తర్వాత తీసేసి మళ్ళీ దీనికి బొగ్గు పెట్టి గీ వేసి స్మోకీ ఫ్లేవర్ ఇస్తారు, కానీ ప్రస్తుతానికి నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇలా నార్మల్గా చేస్తున్నాను. ఇంకా మిగిలిన పీస్ కూడా ఫ్రై చేసి మీకు చూపిస్తాను లాస్ట్కి. చికెన్ తందూరి స్టైల్లో చేశాను, గ్రీన్ చికెన్ విత్ లైట్ తందూరి మసాలాతో చేశాను. సో ఇప్పుడు దీన్ని నేను ఫస్ట్ లెమన్ స్క్వీజ్ చేసుకొని టేస్ట్ చేసి చెప్తాను. ఐఎమ్ టెలింగ్ అబౌట్ మై కుకింగ్. నేను నా కుకింగ్ గురించి నేను చెప్తున్నాను, కానీ ఇట్స్ రియల్లీ 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 వెరీ నైస్ అండి. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఇస్ కంపల్సరీ. మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఐ హోప్ మీరందరూ ఈ కుకింగ్ ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్తారండి. కామెంట్స్ అస్సలు రావట్లేదు, ప్లీజ్ అండి కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.